హాయ్ వియర్స్, దిస్ ఈజ్ బారూస్ వరల్డ్. ఈరోజు నేను వంకాయ పూర్ణం చేస్తున్నాను. ఒక పావు కేజీ వంకాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వేసి మంచిగా పిసికి కడిగాను. తర్వాత మళ్ళీ వాటర్ పోసి పెట్టుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానేసుకున్నాను కడిగి. అలాగే ఒక ఉల్లిపాయ పెద్దది, అలాగే ఒక 5 పచ్చిమిర్చీలు బాణాలి పెట్టుకున్నాను. గ్యాస్ పైన ఆన్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాలి, ఆయిల్ పోయాలి. చూడండి, ఒక 3 టేబుల్ స్పూన్ పోసాను. ఓకే, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవద్దు. ఫంక్షన్ స్టైల్లో చేసుకుందాము మనం వంకాయ పూర్ణం. ఆయిల్లో ఫస్ట్ వంకాయలు వేయాలి. చిటపట్లాడుతున్నాయి. అది వేసి ఒకసారి ఉప్పు తినాలి. ఒక 5 మినిట్స్ మనకి ఆ పచ్చితనం పోయినాక ఆ చిటపట్లు వెళ్ళిపోతాయి. అప్పుడు పసుపు వేసుకుందాం. ఓకే, చాలా తొందరగా మగ్గడానికి వస్తూనే ఉన్నాయి. పసుపు వేసాను. చాలా బాగా వస్తుంది కలర్. ఇట్లా ఒక 2 సెకండ్లు ఆగి అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేద్దాం. చూద్దామండి ఒకసారి. ఇవి కొంచెం దూరంగా అనేసి ఇందులో కాస్త జీలకర్ర వేద్దాం ఆయిల్ మధ్యలో. అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేద్దాం. కొంచెం గరిటెతో కలిపి అలాగే మళ్ళీ మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆనియన్స్ ఇప్పుడు అన్ని సమపాలలో వేగాయి. ఇప్పుడు అన్నీ కలిపేసుకొని కాస్త సాల్ట్ వేసుకుందాం. సరిపడా వేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం పడుతుంది. ఇప్పుడు కాస్త ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఎందుకంటే ఒక పావు కేజీ కాబట్టి మనకి ఒక స్పూనే వేసాను. మగ్గడానికి దగ్గరకు వచ్చేసాయి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. నేను ముందే పల్లీలు వేయించుకొని అలాగే నువ్వులు వేయించుకొని సమపాలలో వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అదొక 100 గ్రామ్స్, ఇదొక 100 గ్రామ్స్ కానీ ఒక 50 గ్రామ్స్ కానీ ముందే చేసి పెట్టుకుంటాను. వేయించి పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను స్టోరేజ్. మరీ ఎక్కువ కాలం స్టోరేజ్ చేయను. ఇది ఉన్నప్పుడు మాత్రం కాస్త మనము ఇలా మసాలా కర్రీస్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ముందే చేసి పెట్టుకున్నాను. నేను దీంట్లోకి ఈ పౌడర్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేస్తాను. ఇంకొక స్పూన్ కూడా వేస్తాను. వేసి కలిపేసి ముద్దకూర కావాలంటే ఇలాగే ఉంచవచ్చు. లేదు మనకి కొంచెం గ్రేవీలాగా కావాలంటే మనం చింతపండు పులుసు కొంత నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కారం వేద్దామండి. చింతపండు గుజ్జు నేను ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను నిమ్మకాయ చెప్పా కదా, ఫస్ట్ కాస్త చిక్కగా చేసేసుకొని తర్వాత కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువగా పులుసు పీసుకోవద్దు. కొంచెం చిక్కగా పీసుకొని
అలాగే మిగతావి వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి చక్కగా ఉడకాలి ఇంకా, ఎందుకంటే మనకి పల్లి నువ్వుల మసాలా ఉంది కాబట్టి. ఇందులో కాస్త ధనియాల పొడి వేయాలి, అలాగే గరం మసాలా కూడా వేయాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసాను, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసాను. చూడండి చిక్కదనం వచ్చేసింది. ఇప్పుడు కాస్త వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి, పూర్తిగా ఉడకాలి వంకాయలు. ఉడుకుతాయి కానీ మొత్తం విడిపోయేంతగా ఉడకబెట్టద్దు. ఇప్పుడు అన్నీ సరిపోతాయి. ఒక 5 మినిట్స్ మనం గ్యాస్ పైన అట్లాగే ఉంచేద్దాం. వావ్, చూడండి చక్కగా ఉడికింది. చూడండి పీసెస్ కూడా ఎంత బాగుంది. కన్సిస్టెన్సీ చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అలాగే దీంట్లో కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చాలా బాగుంది కదా, టేస్టీ టేస్టీ వంకాయ పూర్ణం, వంకాయ మసాలా కూడా అంటారు. నిజంగా చాలా బాగుంది. నా ఓన్గా చేశాను. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.